ఇంజనీరింగ్ విభాగము పురపాలక సంఘం దుబ్బాక పరిధిలోని వివిధ వార్డులలో వీధి దీపాలు ఎల్ఈడి లైట్స్ సరిపోను లేనందున కొత్తగా కొనుగోలు చేయుటకు మరియు పేరు పేరు నాయకు నమస్కారాలు. మరి ఈరోజు మొట్టమొదటి సమావేశం ఎలక్షన్ తర్వాత. మరి ఈ సమావేశం భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా ఎన్నో ఆశలతోటి కొత్తగా ఎన్నికైన వాళ్ళు కానీ పాతోళ్ళు కానీ మరి మా వార్డుకు సంబంధించి మా గ్రామానికి సంబంధించి మరి మా సమస్యల గురించి గ్రామం బాగుపడాలి, మాకు ఇంత పేరు రావాలి అని చెప్పి కష్టపడి మరి ఈరోజు ఈ హాల్లో కూర్చున్నామంటే మరి ఎన్నో ఆశలతోటి మీరు రావడం జరిగింది. ఏదేమైనా మరి మన అందరి బాధ్యత కూడా మనల్ని గౌరవించి మున్సిపాలిటీకి పంపించిన ప్రజలు ఏదైతే కోరుకున్నారో దాన్ని పూర్తి స్థాయిలో మరి నెరవేర్చి ప్రజలకు మన్ననలు పొందాలి, మరి మంచి పేరు తెచ్చుకోవాలి. భవిష్యత్తులో ఒక దుబ్బాక మున్సిపాలిటీకి మరి గౌరవప్రదమైన పేరు తెచ్చే విధంగా మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి మీ అందరినీ కూడా మరి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి రాజకీయాలకు సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా అందరము మరి డెవలప్మెంట్ కాన్సెప్ట్ తోటి ముందుకు పోవాలని చెప్పి మరి ఆశిస్తూ ఈరోజు మొట్టమొదటి మీటింగు మరి అందరిని ఒకసారి ఇంట్రడక్షన్ చేసుకుందామని చెప్పి ఈ సమావేశాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. దానికి కమిషనర్ గారు కొన్ని ముఖ్యమైన పనులు చేసినాం, కొన్ని మిగిలిపోయినవి ఉన్నాయి, కొన్ని టెండర్లు అయినాయి, టెండర్లు కానీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. మరి ఇప్పుడు ఏదైతే ఉంటుందో మనం స్టార్టింగ్లోనే ఒక సిస్టంలో పోతే చివరి వరకు కూడా ఆ సిస్టమ్ ఫాలో చేసుకోవడానికి ఒక రూట్ మ్యాప్ లెక్క చేసుకోవాలని చెప్పి కూడా నేను గౌరవ కమిషనర్ గారిని అధికారులను మీ అందరినీ కూడా సహకరించవలసింది కోరుకుంటూ, ముఖ్యంగా దుబ్బాక డబుల్ బెడ్రూమ్లో చాలా సమస్యలు ఉన్నాయి. మరి పారిశుద్ధ్యం కానీ ఆ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఇంకా మనం కొన్నింటికి సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ఆ సర్టిఫికెట్లు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నాయి. ఆ సర్టిఫికెట్లు కూడా మరి త్వరలోనే కలెక్టర్ గారితో మాట్లాడి మరి అవి ఇప్పించే ఏర్పాట్లు కూడా మనం అందరం కూడా చేయాలి. మీ అందరి 20 వార్డులకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలామంది పేదవాళ్ళు ఆ డబుల్ బెడ్రూమ్లలో ఉంటారు, కొందరు ఇల్లీగల్గా కూడా ఉంటున్నారని చెప్పి మరి మున్సిపల్ దృష్టికి వచ్చింది. మీ దృష్టిలో కూడా ఉన్నది. మరి గతంలో అలాట్మెంట్ చేసిన లిస్ట్ ఏదైతే ఉన్నాయో వారికి సర్టిఫికేట్ ఇప్పించే బాధ్యత కూడా మనం అందరం తీసుకొని ఈ నెల రోజుల లోపల అది కూడా ఏర్పాట్లు చేసేందుకు కూడా నేను కూడా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారితో కలెక్టర్ గారితో కూడా మాట్లాడి అంతగా ఊరు దగ్గర పెట్టుకుని పనిచేస్తేనే మరి మంచి పేరు వస్తాయి, మనకు అవార్డ్స్ కూడా వస్తాయి. మరి దాన్ని అందరూ కూడా కూర్చో తప్పకుండా మరి పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మరి గతంలో ఏం జరిగినా ఏం జరగకపోయినా ఇప్పుడు మాత్రం ప్రాపర్గా మరి మీరందరూ దాదాపు 14 మంది మున్సిపల్ కౌన్సిలర్ కొత్తగా గెలిచిండ్రు. మీకు కూడా బాగా పనిచేయాలని చెప్పి ఎన్నో ఆశలతో వస్తారు. మరి తప్పకుండా మీరు అందరూ కూడా సక్సెస్ కావాలని చెప్పి మరి నేను భగవంతుని కూడా పూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు ఇంత పెద్ద మొత్తం 20 వార్డుల నుంచి వచ్చేసిన మీరు అందరూ కూడా మంచి జరగాలి, మున్సిపల్ బాగా పేరు రావాలి, మున్సిపల్ డెవలప్మెంట్ కావాలి. మరి రింగ్ రోడ్ కానీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద వర్క్స్ కూడా ఉన్నాయి. దానికి మరి మున్సిపల్ నిధులు సరిపోవు. దానికి కూడా స్పెషల్గా మరి నా సహకారం కూడా మీ అందరి సహకారం ఉంటే తప్పకుండా నేను మరి ప్రభుత్వం నుంచి కూడా పోరాడి మనకు ఔషపురం నుంచి రోడ్డు కానీ పిచ్చి మొక్కలు మోల్చి అది అలా కలిసి పెట్టారు. అదేంటి మనం ఎలక్ట్రిసిటీ చేసాం చూడు, ఎఫ్ఎస్టీ సంఘం పరిధిలోని పారిశుద్ధ పనులు నిర్వహించినప్పుడు శానిటేషన్ సిబ్బంది తక్కువగా ఉన్నందున 20 వార్డుల్లో మురికాలువలు మరియు